అందరికీ నమస్కారం. ఈరోజు కావలపట్నంలోని 12వ వార్డులో రామూర్తిపేట, అరుంధతిపాలెం ఇంటింటికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన కావ్య కిషన్ రెడ్డి గారిని గెలిపించమని ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో మహిళల్ని అలాగే ఎంప్లాయీస్ని అందరిని కూడా మేము ఓటు అప్పీల్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజల స్పందన ఈ అరుంధతిపాలెంలో మరి రామూర్తిపేటలో ప్రజల స్పందన బాగా ఉంది. ఖచ్చితంగా మేము ఏసీ సైకిల్ గుర్తు కొట్టేసి కావ్య కిషన్ రెడ్డి గారిని గెలిపిస్తాము, అదేవిధంగా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేస్తామని కూడా ప్రజలు హామీ ఇస్తూ ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం మహిళలకి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆడబిడ్డలకి 18 సంవత్సరాలు దాటిన ఆడబిడ్డలకి 1500 రూపాయలు నెలకి, అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా, మహిళలకి ఆర్టీసీ బస్సులో రాష్ట్రమంతటా ఉచిత ప్రయాణం, ఈ సౌకర్యాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ 3000 నుంచి 4000 రూపాయలు పెన్షన్ పెంచడం జరుగుతూ ఉంది. వికలాంగులకి 3000 నుంచి 6000 రూపాయల పెన్షన్ పెంచడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఒక పక్క సంక్షేమం, మరో పక్క అభివృద్ధి చేసే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడే కాబట్టి మనం సైకిల్ గుర్తుకే ఓటేసి ఇక్కడ కావ్య కిషన్ రెడ్డి గారిని, అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటేనే మనకి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. కాబట్టి మనం ఖచ్చితంగా మన యొక్క ఓటు ముద్రను సైకిల్ గుర్తుకే వేసి అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం.